Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఏ ఫర్ అఫోర్డబుల్. మనకి గూగుల్ పిక్సెల్ బడ్స్ 2లో ఉన్న ఫీచర్స్ని ప్రైస్ తగ్గించి ఏ సిరీస్ బడ్స్గా రిలీజ్ చేశారు. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి నా రివ్యూ ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్ బడ్స్ అనమాట. ఏ ఫర్ అఫోర్డబుల్. మనకి ప్యాకింగ్ అంతా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్ అండ్ అలానే బడ్స్ యొక్క ఇమేజ్ ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ వచ్చేసి మనకి బడ్స్ ఇమేజ్ ఉంటుంది. చూడొచ్చు, ఇదైతే మనకి పిక్సెల్ బడ్స్ 2 సైజ్లోనే ఉంది. ఆన్ ది అదర్ ఎండ్ వీ కెన్ సీ గూగుల్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బడ్స్ ఏ సిరీస్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో లెట్స్ ఓపెన్. రెడీ 1 2 3 టడా. సో బడ్స్ వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో ఉన్నాయి. బడ్స్ గురించి తర్వాత చూద్దాం. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ ద బాక్స్. బాక్స్లో వచ్చేసి ఒక USB-A టు USB-C కేబుల్. ఈ కేబుల్ సైజ్ వచ్చేసి మోర్ దెన్ 2 meters ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి సిలికాన్ టిప్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు అవర్ ఇయర్ సైజ్ మనం ఈ టిప్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే వీ హ్యావ్ యూజర్ మాన్యువల్. మనం ఫోన్కి బడ్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఫైనలీ సేఫ్టీ వారంటీ ఇన్ఫర్మేషన్ షీట్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. బడ్స్ గురించి చూద్దాం. ఫైనలీ బడ్స్ మనకి ఇది కూడా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. ఇది వచ్చేసి డార్క్ ఆలివ్ కలర్ అనమాట. బయట చూడడానికి వైట్గా ఉన్నా సరే లోపల బడ్స్ చూసారా మనకి ఆలివ్ కలర్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మనకి మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ అలానే గ్లాసీ ఫినిష్ ఉందన్నమాట. అదే పిక్సెల్ బడ్స్ 2 అయితే కనుక మనకి ఇది కంప్లీట్గా మ్యాట్ ఫినిష్తో ఉంటుంది అండ్ అలానే రిచ్ లుక్ ఉంటుంది పిక్సెల్ బడ్స్ 2కి. సో ఈ ఇండికేషన్ లైట్ అయితే మనకి పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్కి అయితే ఇక్కడ టాప్లో ఉంటుంది. అదే బడ్స్ 2కి అయితే కనుక బాటంలో ఉంటుంది. ఏ సిరీస్ బడ్స్కి అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. మొత్తం మనకి బడ్స్లో ఓన్లీ ఒక కనెక్షన్ బటన్ అండ్ అలానే 1 USB-C పోర్ట్ మాత్రమే ఉంటాయి. సో కమింగ్ టు ద బడ్స్, మనకి బడ్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇంట్లో అయితే మనకి సింగిల్ IR ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటుంది. ఎప్పుడైనా మనం చెవిలో నుంచి బడ్స్ తీసేయగానే సాంగ్స్ అన్ని పాస్ అవ్వడం కోసం మనకి ఆ ప్రాక్సిమిటీ సెన్సర్ హెల్ప్ అవుతుంది. మనకి బడ్స్లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ లేదు. సో ఇక్కడ చూడొచ్చు, వీ హ్యావ్ 1 వెంట్. ఈ వెంట్ ద్వారా మనం అవుట్ సైడ్ నాయిస్ని వినొచ్చు. సో ఇక్కడ మనకి బడ్స్కి అయితే ఒక స్టెమ్ లాగా ఉంటుంది మనకి ఇయర్లో కరెక్ట్గా ప్లేస్ అవ్వడం కోసం అండ్ గ్రిప్ ఉండడం కోసం. ఎప్పుడైనా జాగింగ్ చేస్తూ మనం ఇయర్ బడ్స్ పెట్టుకుంటే పడిపోకుండా ఈ గ్రిప్ హోల్డ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి మేడప్ ఆఫ్ ఫోమ్. సో చెవులో అయితే గుచ్చుకోవట్లేదు, చాలా స్మూత్గా ఉంటాయి. సో మనం ఈ బడ్స్ని అయితే బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. మనం బడ్స్ లిడ్ ఓపెన్ చేయగానే గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ప్రాసెస్ ద్వారా మనకు ఒక పాపప్ వస్తుంది. సో లెట్స్ క్లిక్ కనెక్ట్. సో లెట్స్ డౌన్లోడ్ ది యాప్. క్లిక్ డౌన్లోడ్. గూగుల్ పిక్సెల్ బడ్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయమంటుంది. సో లెట్స్ ఇన్స్టాల్. సెటప్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మనకి ఇలా ఒక పాపప్ వస్తుంది. క్లిక్ స్టార్ట్ సెటప్ ప్రాసెస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం బడ్స్ని ఎలా ఇయర్లో ప్లేస్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. సో లెట్స్ క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ చూడొచ్చు, మనం ట్యాప్ చేస్తే మనకి సాంగ్ అనేది ప్లే ఆర్ పాస్ అవుతుంది. లేదు అంటే కాల్స్ ఆన్సర్ చేయొచ్చు. ప్రీవియస్ ట్రాక్ ప్లే చేయాలి అనుకుంటే కనుక ట్రిపుల్ ట్యాప్ ఆన్ ఈచ్ బడ్. అదే సాంగ్ స్కిప్ చేయాలి అనుకుంటే కనుక డబుల్ ట్యాప్ చేయాలి. టచ్ అండ్ హోల్డ్ చేస్తే మనకి గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఆన్ అవుతుంది. సో మనం ఫోన్ని టచ్ చేయకుండా జస్ట్ ఈ అసిస్టెంట్ ఫీచర్తో మనం మెసేజెస్ని రీడ్ చేయొచ్చు అండ్ అలానే మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వచ్చు. మనం గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఏ యాప్స్కి నోటిఫికేషన్ రీడ్ చేయాలి అనేది కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి ఫైండ్ డివైస్ ఫీచర్ ఉంటుంది. ఎప్పుడైనా బడ్స్ మిస్ అయితే కనుక వీ కెన్ ఫైండ్ ఇట్ బై ప్లేయింగ్ దమ్ సౌండ్. సో నేను ఇందాక చెప్పాను కదా, సో మనం టచ్ కంట్రోల్స్ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సౌండ్లో చూసుకుంటే వీ హ్యావ్ బేస్ బూస్ట్ ఆప్షన్. సో నేనైతే ఇది ఆన్ చేసుకుంటున్నాను. అండ్ అలానే అడాప్టివ్ సౌండ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అడాప్టివ్ సౌండ్ అంటే కనుక మన చుట్టూ ఉన్న సౌండ్ని బట్టి మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ టు హ్యావ్. ఎందుకంటే ఎవరైనా మన చుట్టూ మాట్లాడుతుంటే కనుక సౌండ్ తగ్గిపోతుంది. ఎవరు లేకపోతే కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ నాయిసీగా ఉంటే కనుక సౌండ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో చూసారు కదండి అన్బాక్సింగ్. నా రివ్యూ విషయానికి వచ్చేసరికి దీంట్లో అయితే మనకి IPX4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి చాలా లైట్ వెయిట్ అనమాట. జస్ట్ 1.9 ounce మాత్రమే, అసలు బరువే లేదు. అదే బడ్స్ చూసుకుంటే కనుక మనకి జస్ట్ ఓన్లీ 1.5 ounce ఉంటుంది. చాలా లైట్ వెయిట్.
సో నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ అయితే పీక్స్లో ఉన్నాయన్నమాట. మనకి ఇయర్లో పెట్టుకుంటే గుచ్చుకుంటున్నట్టు ఫీలింగ్ అయితే అస్సలు లేదు. నేను మీకు సోనీ MX4లో చెప్పాను కదా, మనకి చెవిలో పెట్టుకుంటే ఏదో బరువుగా అనిపిస్తుంది అని. ఇదైతే అస్సలు లేదు, చాలా 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 కంఫర్టబుల్గా ఉంది. ఎవరైతే 6 to 7 hours కంటిన్యూస్గా బడ్స్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే సూపర్గా ఉంటాయి. అండ్ దీనికి మనకి స్టెమ్స్ ఉంటాయి కాబట్టి మన ఇయర్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఎవరైనా హెవీ వర్కౌట్ చేసినా జాగింగ్స్ చేసినా కానీ చెవిలో నుంచి అయితే పడిపోవట్లేదు, కరెక్ట్గా మన ఇయర్కి పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. సో కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఇది మనకి బ్లూటూత్ 5.0 మీద వర్క్ అవుతుంది. మనం ఒక 15 feet డిస్టెన్స్లో ఉంటే కనుక సూపర్గా ఉంది. నాకు ఎప్పుడు డిస్కనెక్ట్ అయినట్టు కానీ కొంచెం బ్రేక్ వచ్చినట్టు కానీ అసలు ఏం అనిపించలేదు. కనెక్టివిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ, మనకి దీంట్లో అయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, మాట్లాడేసుకున్నాము. సౌండ్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క బడ్స్లో మనకి 12 mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. సౌండ్ అయితే అంత బేసిక్గా అనిపించలేదు, ఈక్వల్గా ఉన్నాయన్నమాట బేస్ అండ్ వాయిస్. దట్టు మనకి లోస్ అండ్ హైస్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి వోకల్స్లో. సో ఎక్కువసేపు సాంగ్స్ వినడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే సాంగ్స్ న్యాచురల్గా ఇష్టపడతారో వాళ్ళకైతే ఏ సిరీస్ బడ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఎవరికైతే పంచిగా కావాలి, బేసిక్గా కావాలి సౌండ్స్ అనుకుంటే కనుక సోనీ MX4 బాగుంటుంది. మైక్రోఫోన్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 2 మైక్రోఫోన్స్ ఉంటాయి, వన్ ఆన్ ది అవుట్ సైడ్ అండ్ ది అదర్ ఇన్సైడ్. ఒకసారి నేను ఇప్పుడు మీకు ఒక శాంపుల్ వినిపిస్తాను, మీరు ఆ వాయిస్ విని ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఈ వాయిస్ వచ్చేసి మీరు పిక్సెల్ A సిరీస్ బడ్స్ నుంచి వింటున్నారు. మీకు వాయిస్ క్వాలిటీ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి ఆన్ అండ్ యావరేజ్గా అయితే 5 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. అలాంగ్ విత్ ద కేస్ అయితే కనుక 24 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. బట్ ఓన్లీ మీరు డైరెక్ట్ జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడడానికి అయితే ఓన్లీ 2.5 hours మాత్రమే వస్తుంది. సో కొంచెం బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే మనకి ఎటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా లేదు. సో అట్లీస్ట్ బ్యాటరీ లైఫ్ ఒక 7 to 8 hours ఇచ్చుంటే బాగుండేదేమో అనుకుంటున్నాను. సో అదైతే నా ఒపీనియన్. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కమింగ్ టు ద ప్రైస్ ఇన్ఫర్మేషన్, నాకైతే $99 పడింది. ఇండియాలో అయితే మనకి ఫ్లిప్కార్ట్లో 10,000 రూపీస్కి August 25th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ప్రోస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ కంఫర్ట్, చాలా కంఫర్టబుల్గా ఉంది. లాంగ్ టైం మనం సాంగ్స్ వినాలి అంటే బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మైక్రోఫోన్ క్వాలిటీ, సోనీ XM4తో కంపేర్ చేసుకుంటే కనుక లాట్ బెటర్. థర్డ్ వచ్చేసి ప్రైస్, మనకి బిలో 10,000 రూపీస్లో గూగుల్ నుంచి బడ్స్ వస్తున్నాయి. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్. సో కాన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే లేదు. సెకండ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ అట్లీస్ట్ ఒక 8 hours ఆఫ్ యూసేజ్ వచ్చుంటే బాగుండేదేమో అనుకుంటున్నాను. థర్డ్ వచ్చేసి బేస్, కొంచెం బేస్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. సో చూసారు కదండి, ఇదైతే నా ఒపీనియన్. సో ఫైనలీ హియర్ ఐ యామ్ విత్ దిస్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.